బేసిక్గా నార్మల్ స్ట్రక్చర్ వెజైనా అండ్ బార్థోలిన్ గ్లాండ్స్ది నార్మల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సో చాలా మంది విమెన్ మా దగ్గరికి వచ్చి చెప్పేది ఏంటంటే, సార్ మాకు ఆ ఏరియాలో ఏదో జరుగుతుంది, సో మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము కానీ మాకు అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, సో మీరు ఫస్ట్ అసలు మాకు ఏం జరుగుతుందో చెప్పండి అంటారన్నమాట. అక్కడ ఏమవుతుందంటే విమెన్ రీప్రొడక్టివ్ ఏరియాలో మనము వర్టికల్ లిప్స్ అంటే పెద్ద పెదవులు చిన్న పెదవులు అంటాం, రెండు చిన్న పెదవుల మధ్య ఏరియాని వెస్టిబ్యూల్ అంటాం అనమాట. ఈ వెస్టిబ్యూల్ యాంటీరియర్ అంటే ముందు పార్ట్లో ఈ విమెన్ యూరినేట్ చేసే హోల్ ఉంటుంది, పోస్టీరియర్ పార్ట్లో వజైనా ఉంటుంది అనమాట. ఈ వజైనాకి రెండు సైడ్లు ఒక చిన్న డక్స్ ఉంటాయి, అంటే చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి. దీన్ని బార్థోలిన్ ఓపెనింగ్స్ అంటాం, లేకపోతే బార్థోలిన్ డక్ట్స్ అంటాం అనమాట. ఈ రెండు ఓపెనింగ్స్ ఒక చిన్న ట్యూబ్లోకి వెళ్తాయి. ఆ ట్యూబ్ నుంచి ఒక గ్లాండ్ అనమాట, మన శనగ విత్తనం ఎలా ఉంటుందో అంత సైజు గ్లాండ్స్ ఉంటాయి అనమాట. ఆ గ్లాండ్స్లోకి ఓపెన్ అవుతుంది. సో మెయిన్గా ఈ గ్లాండ్స్ యొక్క పని ఏంటి అంటే, ఫంక్షన్ ఏంటి అంటే, ఎప్పుడే అది కొంచెం మ్యూకస్ అంటే ఒక జిగురు లాంటి పదార్థం సెక్రీట్ చేస్తుంది అనమాట. ఈ సెక్రీట్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఇది నార్మల్గా విమెన్ యొక్క వజైనల్ ఏరియాని తడిగా పెడుతుంది, ఎప్పుడు డ్రై కాకుండా చూస్తుంటుంది. ఇంకొకటి, ఆ ఏరియా చాలా సెన్సిటివ్ ఏరియా, మామూలుగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అనమాట. ఈ లేయర్ అనేది ఏమవుతుందంటే ఒక చిన్న లేయర్ లాగా ఫామ్ అయ్యి ఆ మ్యూకస్ ఇన్ఫెక్షన్స్ కానివ్వకుండా, అంటే బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ లోపలికి పోయి ఇన్ఫెక్ట్ కాకుండా చూస్తూ ఉంటుంది. ఇది దాని ఫంక్షన్. థర్డ్ ఫంక్షన్ ఏంటంటే, ఎప్పుడైతే విమెన్ సెక్షువల్గా ఎగ్జైట్ అవుతారో ఆ ఇంటర్ కోర్స్ పెయిన్ఫుల్గా లేకుండా స్మూత్గా ఉండడానికి అది మ్యూకస్ సెక్రీట్ చేసి స్మూత్ ఇంటర్ కోర్స్ని ఇస్తుంది అనమాట. సో ఇది మనం నార్మల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఇందుకు మనకు ఈ బార్థోలిన్ గ్లాండ్ కానీ యూజ్ అవుతుంది. Fiticus homeopathy